హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ ఆర్థిక మోసం బయటపడింది. అధిక వడ్డీ ఆశ చూపించి సుమారు 25 కోట్లతో జ్యోతిరెడ్డి అనే మహిళ పరారు కావటం స్థానికంగా సంచలనం రేపింది. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో సామాన్యుల నుంచి కోట్లలో వసూలు చేసింది. నమ్మకం కలిగించేందుకు కొంతకాలం వడ్డీ చెల్లించి చివరకు ఇంటిని ఖాళీ చేసి అదృశ్యమైంది. అంతేకాకుండా ఒకే ఇంటికి ఇద్దరిని విక్రయించి వివాదానికి తెరలేపింది. పరారీ ముందే ప్లాన్ ప్రకారం కుటుంబ సభ్యులను అమెరికా పంపించి భారీగా బంగారం కొనుగోలు చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలను చేపట్టారు. ఇలాంటి అధిక వడ్డీ స్కీమ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.